తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. వెల్కమ్ టు సుమన్ టీవీ. దిస్ ఇస్ సత్యం ప్రసాద్. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు తొలి అడుగు కార్యక్రమాన్ని విజయవంతంగా 21వ రోజు చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ చిత్తూరు నగరంలోని 41వ డివిజన్లో ఈరోజు ప్రారంభించారు. ఇందులో భాగంగా ఆయన ఇంటింటికి వెళ్లి కరపత్రాలను పంచిపెట్టి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. ప్రజలు కూడా వారి సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా వాటిని వెంటనే పరిష్కరించేందుకు తగిన చర్యలు చేపడతానని ఆయన హామీ ఇచ్చారు. ప్రతిపక్ష నేతలు ఎక్కడయ్యా బాబు బస్సు అని కొంతమంది ప్రశ్నలు వేశారని, ఆ ప్రశ్నకు సమాధానంగా ఆగస్టు 15వ తేదీన హార్న్ కొట్టి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభిస్తామని ఆయన ఘాటుగా స్పందించారు. ఈరోజు తోటపాలెం ప్రాంతంలోని తొలి అడుగు అనే కార్యక్రమంలో ఇవాళ ఇక్కడ పర్యటిస్తూ ఉన్నాము. సో ప్రజలంతా కూడా 40-41లో చాలా సంతోషంగా ఉంటారు. తల్లికి వందనం పడింది, గ్యాస్ డబ్బులు వచ్చాయి, వయసు అయిన వారికి 6,000 నుండి 15,000 అయ్యింది, 3,000ది 4,000 ఇస్తూ ఉంటారు పెన్షను. మరీ ముఖ్యంగా 3,000 ఇస్తున్న వికలాంగుల పెన్షన్ 6,000 అయిందని చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. చిన్న చిన్న పనులు, ఎందుకంటే ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా గత ప్రభుత్వంలో ఎక్కడ కూడా ఒక కాలువ రోడ్డు కూడా వేసినట్టు ఆధారాలు లేవు. వాళ్ళు అడగడం మాకు రోడ్డు ఒకటే అని ప్రతి జాగాలో కూడా ఇంటింటికి వెళ్ళినప్పుడు చెప్తున్నారు. ఖచ్చితంగా మా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఈ చిత్తూరు పట్టణం మున్సిపాలిటీ నుండి కార్పొరేషన్ అయ్యింది కాబట్టి అధిక నిధులు ఇచ్చి ఈ చిత్తూరు పట్టణంలో అభివృద్ధి చేయడానికి ఏం కావాలో వాటన్నిటిని కూడా రానున్న అసెంబ్లీ సెషన్లో మా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళి, అలాగే మున్సిపల్ మంత్రివర్యులు శ్రీ నారాయణ గారికి కూడా ప్రత్యేకంగా ఇక్కడ ఏదైతే మేము పర్యటిస్తున్నప్పుడు చెప్పే సమస్యలు రికార్డ్స్ ఉన్నాయో వాటన్నిటినీ వారి దృష్టిలో ఉంచి చిత్తూరు నగరాన్ని రాబోయే కార్పొరేషన్ ఎన్నికల లోపల మ్యాక్సిమం ఏవైతే ప్రజల దగ్గర నుండి మేము సమస్యలు విన్నామో వాటన్నిటినీ కూడా మేజర్గా క్లియర్ చేసి మేము రానున్న రోజుల్లో ముందు ఎలక్షన్కి కూడా వెళ్తామని ప్రజలకి అందరికీ కూడా తెలియజేస్తున్నాం. ఆగస్టు 15న మా ఎలక్షన్ సమయంలో ఏదైతే సూపర్ 6 భాగంగా మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం చెప్పామో ఆ కార్యక్రమాన్ని ఆగస్టు 15 వారికి ఒక ఇండిపెండెన్స్ అంటే మహిళలకి మా అధినాయకుడు స్వేచ్ఛ స్వతంత్రం ఇవ్వాలి అనే భావంతో ఆ రోజు మంచి రోజని ప్రారంభిస్తున్నారు. ఇదే చిత్తూరు పట్టణంలో ఎవరైతే వైఎస్ఆర్ పార్టీ నుండి కంటెస్టెడ్ క్యాండిడేట్ ఎక్కడయ్యా బస్సులు అంటూ నన్ను కొన్ని సోషల్ మీడియాలో అడిగాడో ఆ వ్యక్తికి చెప్తున్నాం, అదే ఆగస్టు 15న బస్సులు ప్రారంభించే రోజు ఆ బస్సులు హార్న్ కొట్టి మా మహిళల సంతోషాన్ని యావత్ ఆంధ్ర రాష్ట్రం కాదు ప్రపంచమంతా చూసే విధంగా కన్నుల పండుగ ప్రారంభిస్తామని తెలియజేస్తున్నాం.